Hi children, I am Aruna. Today our topic is Nernst equation. ఒక సెల్ పొటెన్షియల్ని క్యాలిక్యులేట్ చేయాలంటే స్టాండర్డ్ కండిషన్స్లో ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాము. అంటే స్టాండర్డ్ కండిషన్స్లో సెల్ పొటెన్షియల్ కానీ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కానీ క్యాలిక్యులేట్ చేయాలి అంటే E ఈజ్ ఈక్వల్ E0 సెల్ ఈజ్ ఈక్వల్ టు E0 రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్ మైనస్ E0 రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ యానోడ్. అంటే మనం ప్రీవియస్ వీడియోస్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఆ ఫార్ములాని తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేసాం అట్ స్టాండర్డ్ కండిషన్స్. సో E0 సెల్ ఈజ్ ఈక్వల్ టు E0 రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ క్యాథోడ్ మైనస్ E0 రిడక్షన్ పొటెన్షియల్ యానోడ్ తీసుకొని క్యాలిక్యులేట్ చేసాం. బట్ ఎట్ నాన్ స్టాండర్డ్ కండిషన్స్ అంటే ఎట్ ఎనీ కాన్సన్ట్రేషన్, ఎట్ ఎనీ టెంపరేచర్, ఎనీ ప్రెషర్, ఏ కాన్సన్ట్రేషన్ అయినా తీసుకోండి, ప్రెషర్ అయినా తీసుకోండి, ఏ టెంపరేచర్ దగ్గరైనా సెల్ పొటెన్షియల్ లేదా ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారో మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. నర్స్ట్ అనేది ఒక సైంటిస్ట్ నేమ్ అన్న. సో ఆ సైంటిస్ట్ 1920లో నోబెల్ ప్రైజ్ వచ్చింది అతనికి ఈ నర్స్ట్ ఈక్వేషన్ని తీసుకొచ్చినందుకు. సో ఇక్కడ నర్స్ట్ ఈక్వేషన్ ఈజ్ యూజ్డ్ టు క్యాలిక్యులేట్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆర్ సెల్ పొటెన్షియల్ అట్ ఎనీ టెంపరేచర్, ప్రెషర్, కాన్సన్ట్రేషన్. దట్ ఈజ్ నాన్ స్టాండర్డ్ కండిషన్స్ కాకుండా నాన్ స్టాండర్డ్ కండిషన్స్లో ఒక సెల్ పొటెన్షియల్ని కానీ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ కానీ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారో మనకి చెప్పేదే నర్స్ట్ ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ E ఈజ్ ఈక్వల్ టు E0 మైనస్ 2.303 RT బై NF ఇంటూ లాగ్ Q. సో ఇక్కడ E అనేది ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆర్ సెల్ పొటెన్షియల్ అట్ నాన్ స్టాండర్డ్ కండిషన్స్ అంటే ఎట్ ఎనీ కాన్సన్ట్రేషన్, టెంపరేచర్, ఒకవేళ గ్యాస్ కనుక తీసుకుంటే గ్యాస్ అంటే స్టాండర్డ్ కండిషన్స్లో కాకుండా ఉండే గ్యాస్ అనమాట. ఓకేనా. అలాగే E0 ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ తీసుకుంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ క్యాలిక్యులేట్ చేస్తాము, సెల్ పొటెన్షియల్ తీసుకుంటే సెల్ పొటెన్షియల్ క్యాలిక్యులేట్ చేస్తాము. సో ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆర్ సెల్ పొటెన్షియల్ అట్ స్టాండర్డ్ కండిషన్స్ అంటే టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ అయి ఉండాలి, ప్రెషర్ 1 atmosphere, కాన్సన్ట్రేషన్ 1 molar కాన్సన్ట్రేషన్ దగ్గర మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఆర్ అంటే గ్యాస్ కాన్స్టెంట్ మనకు తెలిసిందే కదా, 8.314 జౌల్ పర్ మోల్ కెల్విన్. ఓకేనా. సో టెంపరేచర్ ఇన్ కెల్విన్, కెల్విన్స్లో ఉంది కాబట్టి కెల్విన్స్లో తీసుకుంటాము. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ ఈక్వేషన్. అంటే ఒక ఈక్వేషన్ కనుక తీసుకుంటే ఆ ఈక్వేషన్లో హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ ఇన్ దట్ ఈక్వేషన్. అంటే ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవ్వటం కానీ లేదా ఇన్వాల్వ్ అవ్వటం కానీ ఏదైనా అవ్వచ్చు. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ ఈక్వేషన్. సో F ఈజ్ ఈక్వల్ టు ఫారడే కాన్స్టెంట్, అప్రాక్సిమేట్లీ 96,500 కూలమ్స్ ఉంటుంది. F ఈజ్ ఈక్వల్ టు ఫారడే కాన్స్టెంట్ అప్రాక్సిమేట్లీ 96,500 కూలమ్స్ ఉంటుంది నాన్న. సో రియాక్షన్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్. ఓకేనా. సో మనం ఇదే ఫార్ములాని రియాక్షన్ కాన్స్టెంట్ అంటే రేట్ కాన్స్టెంట్ కూడా తీసుకుంటాం కదా. సో దీనికి డిఫరెన్స్ ఏంటి? సపోజ్ నేను ఒక ఈక్వేషన్ తీసుకున్నా, ఒక ఈక్విలిబ్రియం స్టేట్లో ఉన్న ఈక్వేషన్ తీసుకున్నాను. కేసీ కూడా సేమ్ అంతే, కాన్సన్ట్రేషన్ ప్రొడక్ట్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్. అలాగే రియాక్షన్ కోఎఫిషియంట్ కేసీ అంటే దీన్ని క్యూసీ అంటారు. క్యూసీ కూడా సేమ్ ఫార్ములా, కాన్సన్ట్రేషన్ ప్రొడక్ట్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్. బోత్ ఫార్ములాస్ ఆర్ సేమ్, రెండు ఫార్ములాస్ సేమే. బట్ డిఫరెన్స్ ఏంటి? రెండింటి డిఫరెన్స్ ఏంటి అంటే కేసీ అనేది అటు ఈక్విలిబ్రియం కండిషన్, అంటే ఈక్విలిబ్రియం స్టేట్లోకి వచ్చిన తర్వాత మనం క్యాలిక్యులేట్ చేసేది కేసీ. ఈక్విలిబ్రియంకి ఇంకా రాకముందు అంటే రియాక్షన్కి ఇంకా కంప్లీట్గా ఈక్విలిబ్రియంలోకి రాకముందు మనం క్యాలిక్యులేట్ చేసేది క్యూసీ. ఓకేనా. ఇది ఈక్విలిబ్రియం దగ్గర మనం క్యాలిక్యులేట్ చేస్తాము, ఈక్విలిబ్రియం స్టేట్లోకి రాకముందు క్యాలిక్యులేట్ చేసేది క్యూసీ. ఓకేనా. ఈ రెండింటికి మనం డిఫరెన్స్ తెలియాలి. సో ఈ ఎలక్ట్రోడ్స్కి నర్స్ట్ ఈక్వేషన్ ఎలా అప్లై చేస్తారు? ఓకేనా. సో గ్యాస్ ఎలక్ట్రోడ్స్, ఫస్ట్ గ్యాస్ ఎలక్ట్రోడ్ తీసుకున్నా, Cl2 గ్యాస్ ఎలక్ట్రోడ్ తీసుకున్నాను. దీనికి ఈ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు, నాన్ స్టాండర్డ్ కండిషన్స్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. సో ½ Cl2
ప్లస్ ఈ గివ్స్ లెస్ టు Cl మైనస్ ఐఆన్. సో దీనికి ఫార్ములా E ఈజ్ ఈక్వల్ టు E0 మైనస్ 2.303 RT/N. N అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పార్టిసిపేట్ ఇన్ దిస్ రియాక్షన్? ఓన్లీ 1 ఎలక్ట్రాన్. సో N ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ F లాగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్ అంటే Cl మైనస్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ అంటే Cl2. ఓకేనా అమ్మా? సో ఇక్కడ మనకి ఒక పాయింట్ తెలియాలి. ఫర్ ప్యూర్ గ్యాసెస్ అవ్వనివ్వండి, ప్యూర్ సాలిడ్ అవ్వనివ్వండి, ప్యూర్ లిక్విడ్ అవ్వనివ్వండి, కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు యూనిటీగా తీసుకుంటారు. కాన్సన్ట్రేషన్ అనేది యూనిటీగా 1గా తీసుకుంటారు. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ Cl2 అనేది ఇక్కడ గ్యాస్ కదా, సో ప్యూర్ గ్యాస్కి 1గా తీసుకుంది. సో ఈజ్ ఈక్వల్ టు E0 మైనస్ 2.303 RT/F ఇంటూ లాగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ Cl బై 1. Cl2 ప్యూర్ గ్యాస్కి 1 చెప్పుకున్నాం కదా, సో 1 ఈజ్ ఈక్వల్ టు E0 మైనస్ 2.303 RT/F ఇంటూ లాగ్ Cl మైనస్. ఓకేనా? అలాగే ఇంకొక ఎలక్ట్రోడ్ తీసుకున్నాం, క్యాటైన్ ఎలక్ట్రోడ్ తీసుకుంటే ఏ విధంగా ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని క్యాలిక్యులేట్ చేస్తారు? సో Zn+2 క్యాటైన్ ఎలక్ట్రోడ్, జింక్ ఎలక్ట్రోడ్ తీసుకున్నాం. సపోజ్ Zn+2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసి యాక్వియస్ సొల్యూషన్లో ఉన్న Zn+2 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసి Zn సాలిడ్గా కన్వర్ట్ అవుతుంది. సో ఈ ఈక్వేషన్కి నెక్స్ట్ ఈక్వేషన్ ఎలాగా అప్లై చేస్తారు? లేదు అంటే ఈ ఈక్వేషన్కి ఈ ఎలక్ట్రోడ్ రియాక్షన్కి ఈ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు? సో ఈ అంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆఫ్ జింక్. ఓకేనా? ఈ ఈజ్ ఈక్వల్ టు E0 మైనస్ 2.303 RT/2. 2 అంటే ఎలాగ వచ్చిందని ఇక్కడ ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ దిస్ రియాక్షన్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ రియాక్షన్. 2 ఇంటూ F లాగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్. ఇక్కడ ప్రొడక్ట్ ఏంటమ్మా? ప్రొడక్ట్ జింక్. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ జింక్ సాలిడ్ బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ Zn+2 అయాన్. ఓకేనా? సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఫర్ ప్యూర్ సాలిడ్, ప్యూర్ లిక్విడ్స్, ప్యూర్ గ్యాసెస్కి కాన్సన్ట్రేషన్ యూనిటీగా తీసుకుంటాము. ఇక్కడ సాలిడ్ Zn అనేది సాలిడ్గా కన్వర్ట్ అవుతుంది కదా, సో దీన్ని యూనిటీగా తీసుకుంటాం. సో 1 ఈజ్ ఈక్వల్ టు E0 మైనస్ 2.303 RT/2F ఇంటూ లాగ్ 1 బై Zn+2. దీన్ని Zn+2ని పైకి తీసుకెళ్తే మైనస్ అవుతుంది, అంటే లాగ్ ముందు మైనస్ వస్తుంది అన్నమాట. మైనస్ లాగ్ Zn+2 కాన్సన్ట్రేషన్ ఆఫ్ Zn+2. ఓకేనా? ఆ మైనస్ ఈ మైనస్ ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, కాబట్టి ఈజ్ ఈక్వల్ టు E0 ప్లస్ 2.303 RT/2F ఇంటూ లాగ్ Zinc+2 కాన్సన్ట్రేషన్ ఆఫ్ Zinc+2 అయాన్. ఓకేనమ్మా? అంటే ఏ ఎలక్ట్రోడ్ తీసుకున్నా మనం ఆ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఈ విధంగా అంటే నర్స్ట్ ఈక్వేషన్ తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా? సో స్టాండర్డ్ కండిషన్స్లో ఈఎంఎఫ్ని ఆ విధంగా అంటే ఒక ఫార్ములా E0 సెల్ ఈజ్ ఈక్వల్ టు E0 రిడక్షన్ పొటెన్షియల్ క్యాథోడ్ మైనస్ రిడక్షన్ పొటెన్షియల్ యానోడ్, ఆ ఈక్వేషన్ తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తాము. బట్ నాన్ స్టాండర్డ్ కండిషన్స్ అంటే ఏ కాన్సన్ట్రేషన్ అయినా ఇవ్వచ్చు, ఏ కాన్సన్ట్రేషన్ అయిన దగ్గరైనా ప్రెషర్, టెంపరేచర్ నాన్ స్టాండర్డ్ కండిషన్స్లో ఉండకుండా ఉన్నట్లయితే అప్పుడు ఏ విధంగా నర్స్ట్ ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేస్తారో మనం తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం డిస్కస్ చేసాం కదా, ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు నాన్ స్టాండర్డ్ కండిషన్స్ దగ్గర ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ని లేదా సెల్ పొటెన్షియల్. ఒక సెల్ కంప్లీట్ సెల్ కనుక తీసుకుంటే సెల్ పొటెన్షియల్, లేదా ఇక్కడ మనం ఎలక్ట్రోడ్స్ తీసుకున్నాం కాబట్టి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు బై యూజింగ్ నర్స్ట్ ఈక్వేషన్. ఓకేనమ్మా? అలాగే ఇక్కడ టోటల్ వాల్యూస్ అంటే ఈ వాల్యూస్ని మొత్తం కూడా అంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు E0 మైనస్ 2.303 RT/NF, R వాల్యూ, T వాల్యూ, అలాగే F వాల్యూ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేది ఈజ్ ఈక్వల్ టు E0 మైనస్ 0.0529/N ఇంటూ లాగ్ Q. ఓకేనా? ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.